హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు వెజిటేబుల్ కర్రీ చేసి చూపించబోతున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఇవి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. నెక్స్ట్ ఇందులో తాలింపు గింజలు వేసుకుందాం. తాలింపు గింజలు వేగినాయండి. ఉల్లిపాయలు, పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, వీటిని మిక్స్ చేసుకుని కాస్త ఎర్రగా వచ్చేంత వరకు వేపుకుందాము. నెక్స్ట్ ఇందులో ఒక రెబ్బ కరివేపాకు వేసుకున్నామండి. ఇందులో కాస్త పసుపు వేసుకున్నాం. ఒకసారి మిక్స్ చేసుకున్నామండి. నెక్స్ట్ ఇందులో 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాము. ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకున్నాము. అల్లం వెల్లుల్లి కూడా వేగిపోయిందండి. నెక్స్ట్ కాస్త పెరుగు యాడ్ చేద్దాము. ఇది మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ ఇందులో 2 టమాటాలు యాడ్ చేసుకుందాం. ఇది మగ్గిపోయేంత వరకు ఉడికించుకున్నామండి. నెక్స్ట్ ఇందులో క్యాప్సికమ్ వేసుకుందాం. వీటిని కూడా కలుపుకుందామండి. ఇందులోని బంగాళదుంప ముక్కలు, బీన్స్, క్యారెట్ ఈ మొత్తం వేసి మిక్స్ చేసుకున్నాం. ఇందులోనే కాస్త కళ్ళుప్పు, కాస్త కారం వేసి కలుపుకున్నామండి. ఒక 10 నిమిషాలు బాగా సిమ్లో పెట్టుకొని మగ్గించుకున్నాము. మగ్గిపోతుందండి. నెక్స్ట్ ఇందులో ధనియాలు, ఎండు కొబ్బరి, యాలకులు, చెక్క, లవంగ, ఇవన్నీ బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని నేను ఇంట్లోనే మసాలా ప్రిపేర్ చేసుకుంటానండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. వీటన్నిటిని మిక్స్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇందులో కాస్త వాటర్ యాడ్ చేద్దాము. వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలియబెట్టుకుందామండి. కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందామండి. బాగా సాఫ్ట్గా వస్తుంది కూర. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ మూత పెట్టుకున్నాం కదండి, ఉడికించుకుందాము. మూత తీసి చూసుకుందామండి. చూసారు కదా, క్యారెట్లో ప్రోటీన్, బీన్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. అన్ని వెజిటేబుల్స్ వేస్ట్ చేయడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. లాస్ట్లో ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకున్నామండి. ఒకసారి తిప్పుకున్నాము. అంతేనండి, వెజిటేబుల్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుంది. ఎక్కువగా చపాతీలో తింటే బాగుంటుందండి. మీరు నచ్చితే ట్రై చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.